రేపు జార్ఖండ్ అసెంబ్లీలో సీఎం చంపై సోరెన్ బల పరీక్షకు సిద్ధమయ్యారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర తదుపరి సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజుల్లో అసెంబ్లీ బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన్ను కోరారు. అలాగే ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా అధికార జేఏఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపి ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు. అయితే రేపు అసెంబ్లీలో చంపై సోరెన్ బల పరీక్ష ఉండటంతో ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి జార్ఖండ్ పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ హోటల్లో బస చేసి నేరుగా అసెంబ్లీలో బల పరీక్షకు హాజరు కానున్నారు. इससे पहले राज्यपाल का ये परफॉर्मेंस जा रहे हैं और पूरी तरह से जो है वो श्योर इस वक्त नजर आ रहे हैं। రేపు జార్ఖండ్ అసెంబ్లీలో సీఎం చంపై సోరెన్ బల పరీక్ష సిద్ధమయ్యారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర తదుపరి సీఎంగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, రేపు అటెన్షన్, దేశ రాజకీయాల అటెన్షన్ మొత్తం జార్ఖండ్ వైపు మల్లుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జార్ఖండ్ లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు చంపై సోరెన్ బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. జార్ఖండ్ సీఎంగా 7వ సీఎంగా ఆయన మొన్న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గవర్నర్ 10 రోజుల్లోపు మీరు బల పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పడంతో ఆయనకు రేపు సమయం ఇచ్చారు. రేపు ఆయన బల పరీక్ష చేయించుకుంటారు. అయితే ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించి అంటే ఇప్పుడు జార్ఖండ్ నుంచి మన హైదరాబాద్ కి 35 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కాంగ్రెస్ కావచ్చు, జేఎంఎం కావచ్చు. కాంగ్రెస్ నుంచి 29 మంది, కాంగ్రెస్ నుంచి 17 మంది, జేఎంఎం నుంచి 29 మంది, మొత్తం 48 మంది ఇండియా కూటమి నుంచి ఉన్నారు. ఆర్జేడీ నుంచి ఒకరు, సిపిఎం నుంచి ఒకరు ఉన్నారు. దీంతో స్పష్టమైన మెజార్టీ ఉందంటూ గవర్నర్ కి లేఖలు ఇచ్చారు. గవర్నర్ లేఖ ఇచ్చిన తర్వాత చంపై సోరెన్ ని సీఎం గా ప్రమాణ స్వీకారం చేయించారు. మరోసారి బల పరీక్ష నిరూపించుకోవాల్సిన ఉంది. రేపు అసెంబ్లీలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి ఎన్డీఏ కూడా, అంటే బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూడా, వాళ్ళు కూడా ఏదో ఒక సమయంలో ఈ సంబంధించిన కాంగ్రెస్ కావచ్చు, జేఎం కావచ్చు, వీళ్ళ ఎమ్మెల్యేలని బయటకి లాగుతారన్నట్టుగా భయంతో ఇక్కడికి క్యాంపుకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇండియా కూడా ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి కనుసన్నల్లో వీళ్ళకి ఎలాంటి భద్రత విషయంలో కావచ్చు, ఎలాంటి లీకుల విషయంలో కావచ్చు, ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది రాదన్న ఆలోచనతో తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అయితే అటు ఆ బీజేపీ కూడా బలంగానే ఉంది. 26 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, దాంతో పాటు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ సంబంధించిన 3 ఎమ్మెల్యేలు, దాంతో పాటు ఎన్సీపీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు ఒకరు ఉన్నారు. ఈ విధంగా 32 మంది ఎన్డీఏ కూటమి నుంచి కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి రకరకాల ఊగిసలాటలో ఉంది జార్ఖండ్ రాజకీయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హేమంత్ సోరెన్ ఈ మధ్య కాలంలో మనీ లాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈడీ విచారణ ఎదుర్కోవడంతో ఆయన సీఎం గా రాజీనామా చేసిన తర్వాత ఎవరిని సీఎం చేయాలన్న కోణంలో కూడా కాస్త ఆందోళన నెలకొన్నట్టు విధానం కొనసాగినని చెప్పుకోవచ్చు జార్ఖండ్ రాజకీయాలు. ఎందుకంటే హేమంత్ సోరెన్ భార్యని కల్పన సోరెన్ కూడా సీఎం చేస్తా అన్నారు. ఆ తర్వాత కల్పన సోరెన్ కాకుండా చాలా సీనియర్ గా ఉన్నట్టుగా చంపై సోరెన్ ని సీఎం చేశారు. ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు 7వ ముఖ్యమంత్రి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మరికొద్ది నెలల్లోనే వాస్తవంగా ఈ ఏడాది 2024 నవంబర్ లో మళ్ళీ జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇంతకంటే ముందే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ సంక్షోభాన్ని గట్టెక్కితే వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వం కాంగ్రెస్ కావచ్చు, జేఎం కొనసాగుతుంది. దాంతో ఎన్నికలపై, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, రేపు జరగబోయేట్టుగా 2 నెలల్లో జరగబోయేట్టుగా లోక్సభ ఎన్నికలకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా తలెత్తుతుంది. దాంతో
రాజకీయ ఇబ్బందులు కావచ్చు, దాంతో రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా రేపు లోక్సభలో కూడా జార్ఖండ్ లో 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 14 లోక్సభ స్థానాల్లో కూడా ఎక్కువ స్థానాలు గెలిచేందుకు ఇండియా కూటమి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 35 మంది మన తెలంగాణకు వచ్చారు, అంటే హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ లోని ఒక రిసార్ట్ లో వీళ్ళందరూ ఉంచారు 35 మంది ఎమ్మెల్యేలను. ఈ 35 మందితో పాటు జార్ఖండ్ లో కూడా రాంచీలో ఒక సీఎం అంటే చంపై సోరెన్ సీఎం గా ఉన్నారు. దాంతో పాటు మరో 2 మంత్రులు ఉన్నారు. దాంతో పాటు హేమంత్ సోరెన్ రీసెంట్ గా రిజైన్ చేసిన హేమంత్ సోరెన్ అక్కడే ఉన్నారు. హేమంత్ సోరెన్ వారి వదిన కూడా సీతా సోరెన్ ఉన్నారు. దాంతో పాటు బసంత్ సోరెన్, ఈయన హేమంత్ సోరెన్ వాళ్ళ తమ్ముడు. ఈ విధంగా ఒక సోరెన్ సంబంధించిన కుటుంబీకులు కాకుండా మిగతా వాళ్ళందరినీ 35 మంది ఎమ్మెల్యేలని ఇక్కడ తీసుకొచ్చారు. ఒక రిసార్ట్ లో ఉంచేసి 3 రోజుల పాటు ఇక్కడే ఉంచారు. శామీర్పేటలో ఒక రిసార్ట్ లో ఉంచేసి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి 2 బస్సుల్లో, దాంతో పాటు 2 ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాంచీ ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. ఈ రాత్రికి రాంచీ ఎయిర్పోర్ట్ చేరుకొని ఏదో హోటల్లో బస చేసేసి రాంచీ రాజధానిలో బస చేసేసి రేపు ఉదయం జరిగేట్టుగా అసెంబ్లీలో ఉదయం జరిగేట్టుగా బల పరీక్షకు హాజరవుతారు. బల పరీక్షకు హాజరవుతారు. జార్ఖండ్ లో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. 81 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలు రావాలి. ఈ 41 స్థానాలు మాకు స్పష్టమైన మెజార్టీ ఉందంటూ గవర్నర్ కు లేఖలు ఇచ్చారు. రేపు ఈ ఇండియా కూటమికి సంబంధించి 41 మంది హాజరవుతే చంపై సోరెన్ ప్రభుత్వం కొనసాగుతుంది, లేదంటే కూలిపోయేటానికి అవకాశాలున్నాయి. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన, రేపు జరిగేటానికి ఎన్నికలతో కూడా ఎన్నికలకు వెళ్తారు. అలాంటి సమస్యలు, అలాంటి రాజకీయ సంక్షోభం రాకుండా ముందే జాగ్రత్త పడుతున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ క్యాంపుకు తీసుకొచ్చారు, హైదరాబాద్ క్యాంపుకు తీసుకొచ్చారు. వాళ్ళని 3 రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి అన్ని రకాల కూడా తెలంగాణ మంత్రి సంబంధించిన పొన్నం ప్రభాకర్ దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. అన్ని ఎలాంటి ఇబ్బందులు రాకుండా దీంతో వాళ్ళు ఏ విధంగా అయితే వచ్చారో అదే విధంగా సజావుగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. కాసేపట్లో ఇక్కడి నుంచి 2 ప్రత్యేక విమానాల్లో ఇక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాంచీ ఎయిర్పోర్ట్ కు బయలుదేరతారు. రాత్రి అక్కడ బస చేసి రేపు బల పరీక్షకు వెళ్తారు, అసెంబ్లీ బల పరీక్షకు వెళ్తారు. రవిచంద్ర, జార్ఖండ్ లో ప్రతిపక్ష వ్యూహాలు ఎలా ఉన్నాయి? అంటే ప్రతిపక్షాలు కూడా కాస్త అంటే ఎందుకంటే మోడీకి భయపడుతున్నారు ఇండియా కూటమి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జార్ఖండ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మోడీ దాంతో పాటు ఎన్డీఏ కావచ్చు, మోడీ కావచ్చు. ఎందుకంటే కర్ణాటకలో అదే విధంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర కూడా అదే విధంగా ఏర్పాటు చేశారు. అదే విధంగా మధ్యప్రదేశ్ లో ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలో ఏకంగా నిన్నటికి నిన్న కేజ్రీవాల్ కూడా అదే అన్నారు, మేము బీజేపీలో కలిస్తే మా ప్రభుత్వం మాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని ఆ విధంగా సంకేతాలు ఇస్తుంది బీజేపీ వాళ్ళు అంటూ ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక విధంగా బీజేపీ కావచ్చు, మోడీ కావచ్చు, ఎన్డీఏ నాయకులు ఏ సమయంలోనా ఎక్కడ కానీ ఏ విధంగా రాజకీయ సంక్షోభం ఉన్నా కానీ దాన్ని వెంటనే చేతిలోకి తీసుకునే విధంగా, రాజకీయాలను చేతిలోకి తీసుకునే విధంగా, ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకునేట్టుగా పావులు కవుతారంటుగా భయంతో కూడా ప్రతిపక్షంలో జార్ఖండ్ లో ప్రతిపక్షంలో ఉన్నది బీజేపీ అని చెప్పుకోవచ్చు. బీజేపీ వాళ్ళు జేఎంఎం ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళని ఒక 4గురిని బయటకు గుంజేస్తే ప్రభుత్వం రేపు బల పరీక్షలో వీగిపోతుంది. దాంతో సంక్షోభంలో పడుతుంది. రాష్ట్రపతి పాలన పెట్టేసి ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలను మొత్తం చేతిలోకి తీసుకోవచ్చన్న కోణంలో కూడా అటు ఎన్డీఏ ప్రతిపక్షంలో నడిపే ఎన్డీఏ నాయకులు, ఎన్డీఏ నేతలు కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో ఎన్డీఏలో కూడా చాలా బలమైనట్టుగా నాయకులే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రం నుంచి ఒక పసిగట్టారు. ఇప్పటికే హేమంత్ సోరెన్కే ఇండికేషన్ ఇచ్చింది ఇంటెలిజెన్స్. జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా అదే చెప్పారు. కొంతమంది జేఎంఎం ఎమ్మెల్యేలు, దాంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలకు టచ్ లో ఉన్నారన్నట్టుగా సమాచారం అందిన వెంటనే వాళ్ళందరినీ 35 మందిని తీసుకొచ్చేసి హైదరాబాద్ లో క్యాంపు రాజకీయాలకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అదే లేకపోతే క్యాంపు రాజకీయాలకు తీసుకోవాల్సినట్టు అవసరం కూడా లేదు. ఎందుకంటే కొంతమంది బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ నాయకులు ఇక్కడ కొంత పావులు కూడా కలుస్తారు, అందులో భాగంగా నీరు తీసుకొచ్చారు. మొత్తానికి మాత్రం రేపు ఉదయం నుంచి రేపు మధ్యాహ్నం వరకు చంపై సోరెన్ బల పరీక్షలో నెగ్గేంత వరకు నెగ్గుతారా లేదా ఏం జరుగుతుందన్న అటెన్షన్ దేశ రాజకీయాలంతా కూడా రేపు జార్ఖండ్ వైపు చూస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్యాంపులో భాగంగానే, ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారంలో పార్టీకే ఇలాంటి సంక్షోభం వచ్చింది కాబట్టి వాళ్ళని ఇక్కడలాగా తీసుకొచ్చారని చెప్పొచ్చు, హైదరాబాద్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. Intervened and removed those doubts. CM has been allowed to vote. We had sufficient numbers, quite cushioned number, in fact more than the majority. People who are angry have also realized that it will be a mistake, it will be a mandate against democracy. Therefore we are all intact. We do not need to come. We came because BJP was still trying to break us. Not by giving us money, it was not lucre money or
or some kind of greed. It was the fear. It was the threat of ED, CBI, income tax. It was unnecessary haunting of MLAs, public representatives. What they are trying to do, they are trying to break every opposition state. So one had to do this. You'll have to say it's a fight for constitution. It's a fight for democracy. The courts intervened and removed those doubts. CM has been allowed to vote. We had some.